జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి 980 మందితో భద్రత కల్పించుకున్నారు. అది ముఖ్యమంత్రి గారికి కూడా లేదనేది విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల నేను ఒక విషయం చెప్తాను వాసు గారు. యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక అగ్ని ప్రమాదం జరిగింది. దాని వెనకాల ఎవరున్నారనేదైతే ఎవరు తెలీదు కానీ, దానికి ఎస్పీ గారు కేసు నమోదు చేసి వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్‌లు అడిగారు. సీసీటీవీ ఫుటేజ్‌లు వాళ్ళు ఇవ్వని పరిస్థితి కూడా ఉందని ఆయన బహిరంగంగా చెప్పారు. అంటే నేనేంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతకుముందు బీజేపీ వాళ్ళు కూడా ఇట్లానే మెరుపు ధర్నాకి దిగినప్పుడు కూడా ఆ సీసీ ఫుటేజ్లు కానీ అక్కడ జరిగినవన్నీ కూడా వైసీపీనే అందరికీ రిలీజ్ చేసి అక్కడ వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ఈ విధంగా చేశారనేది చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మరి సీసీ ఫుటేజ్ ఇస్తే నిజంగానే నిందితులు కూడా కనుక్కున్న ఇక్కడ మాజీ ముఖ్యమంత్రిగా హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత అవసరం. ఖచ్చితంగా దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఆయన 5 సంవత్సరాల పాటు అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఒక ప్రధానమైన రాజకీయ నేత ఆంధ్రప్రదేశ్‌లో. ఆయనకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకి సంబంధించి ఏదైతే ఫుటేజ్ అడిగారో వాటిని ఇవ్వాలి. ఇంకోటి సార్, ఇప్పుడు మిర్చియార్డ్‌కి సంబంధించి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. నేను బొత్స సత్యనారాయణ గారు గవర్నర్ గారికి చేశారు, లేదా కేంద్ర హోంమంత్రికి రాసిన పరిస్థితి. అయితే బొత్స సత్యనారాయణ గారికి చెప్పాల్సింది ఏంటంటే, నిజానికి అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు సభకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టి తాళాలు వేశారు. నిజానికి అంత దాష్టికం ఇప్పుడు చేయట్లేదు. నిజానికి వాళ్ళని ఎక్కడికైనా పర్యటనలకు వెళ్ళనిస్తున్నారు, చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే బొత్స సత్యనారాయణ గారు చెప్పేది ఏంటంటే చాలా అమాయకంగా అసలు ఇలాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా, ప్రజాస్వామ్యం ఉందా, ఇదేం చెప్పేది అంటారు. నేననేది ఏంటంటే గతంలో అలాంటి నిర్బంధకాండ చేశారు కాబట్టి వీళ్ళు కూడా అట్లాంటి తాము చేసినట్టు వీళ్ళు ఎందుకు తాము చేసినట్టు వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారనే ఒక ఆవేదన అయి ఉండొచ్చు కదా. ఇంకోటి కూడా సార్, షర్మిల గారి గురించి కూడా ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని చాలా తేలిగ్గా తీసేస్తున్నారు ఆయన. అది ఎలాగో నాకైతే అర్థం కాదు. పాలసీ మ్యాటర్ల మీద మాట్లాడాలి, అట్లయితే మేము సమాధానాలు చెప్పమంటారు. ఆయన సమాధానాలు చెప్పక జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పక టైం లేదని వెళ్ళిపోతాం అంటే ఎవరు సమాధానం చెప్తారు? నేననేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక రైతు సమస్యల మీద కానీ, లేదంటే గతంలో ఆయన చెప్పింది ఏంటంటే, మీరు గతంలో బయటికి రాకుండా, పర్యటనలకు రాకుండా చివరిలో ఎన్నికలప్పుడు మాత్రమే సిద్ధం సభలకు వచ్చారు. సో అది ముందు నుంచి కూడా మీ ప్రజలతో మమేకమైతే బాగుండేది అనేది ఆమె ఒక విమర్శ చేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్ళాలనేది పాలసీ మ్యాటరా? మరి రోజు వాళ్ళ నాయకులు మాట్లాడేవాళ్ళు కదా. మరి దాని గురించి పాలసీ మ్యాటర్ కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు నేను చెప్పారా? అది పాలసీ మ్యాటర్ కాదండి, మనం రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలి, వేరే విమర్శలు చేయకూడదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వేరే విధంగా చేసిన కూడా మనం పట్టించుకోకూడదు, మనం మెచ్యూర్డ్ రాజకీయాలు చేయాలనేది ఆయన చెప్పారా? ఇప్పుడు అమాయకంగా ప్రశ్నిస్తే ప్రజలు కూడా ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అనేది నేను అంటాను సార్. రైట్. అండ్ అలాగే ఇది కూడా మీరే చెప్పండి. ఢిల్లీలో జరిగిన డెవలప్మెంట్ చాలా ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చేతులు కదిపేసుకుంటూ ప్రధానమంత్రి మోడీ, పవన్ కళ్యాణ్. అండ్ జస్ట్ వేరియేషన్ చూడండి. ఆ తర్వాత చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేప్పటికీ ఆయన అంటే అప్రోచ్ మారిపోయింది, ప్రధానమంత్రి అప్రోచ్ మారిపోయింది. చంద్రబాబు గారు ఏదో 2-3 దఫాలు ఆయనకి చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఎన్డీఏలో నేను పవన్ కళ్యాణ్కి విశేషమైన ప్రాధాన్యం, నేను ఇన్ ది సెన్స్ బీజేపీ విశేషమైన ప్రాధాన్యం కల్పిస్తోంది అనే మెసేజ్ ఆ వేదిక నుంచి పంపించే ప్రయత్నం మోదీ చేశారా, లేదా బీజేపీ చేసిందా? సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ ప్రయారిటీ విషయంలో, ప్రోటోకాల్ విషయంలో ఇప్పుడే కాదు, మొదటి నుంచి మీరు చూసినట్లయితే వేరే ఎన్డీఏ పక్షాల సమావేశాలు జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేక ఆపేక్ష, ప్రత్యేక అభిమానం చాటుకుంటూనే ఉన్నారు. నిన్న కూడా అక్కడ వరుసగా చూసినట్లయితే కేంద్ర మంత్రులు వరుసగా ఉన్నారు, జాతీయ స్థాయి బీజేపీ నాయకులు ఉన్నారు, అత్యంత పవర్ఫుల్ గా ఉన్న అమిత్ షా గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, మిగతా ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు, జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.